ఇన్ని రోజులు ఇంట్లో మంచిగానే ఉండే కానీ మా ఆయనకు డౌట్ వచ్చింది. ఏంది? ఎవరు చెప్పిర్రో ఏమో నాకు ఏం అర్థమైతలేదు. ఆయనకి ఇట్లా డౌట్ వచ్చి ఉంటుంది. ఈ విషయం మన ఇద్దరికి తప్ప ఎవరు తెలియదు కదనే. ఏమో నాకు భయం అవుతుంది. అయినా ఇట్లా మనం ఇంకెన్ని రోజులు వెళ్తాం ఇటు దొంగచాటుగా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే, మంచిగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఒక పని చేద్దామా, ఎట్లాగో ఇట్లా కలిసి మనం తప్పు చేస్తాను, పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి ఉందాం హ్యాపీగా. సరే నేను ఆలోచించుకొని చెప్తుంది. ఇంకేం ఆలోచించుడే, నేను చెప్తానన్నా కదా. ఏం భయపడకు, ఏం కాదు, అర్థమవుతుందా? సరే. అయ్యో అలుగుడు, నువ్వు అలిగినా కూడా మస్తు అందంగా ఉన్నావు తెలుసానే. ఇంత అందంగా ఎట్లా కూర్చున్నావే? నీకోసం. ఏమే ఉన్నావానే? వచ్చినావా? పో కాలు చేతులు కడకచ్చుకో. సరే అరవై పట్టి ఏడు ఒకేడు ఒకేడు ఒకేడు. చూ చూ చూ. అమ్మా. నీళ్ళు ఏడో కేడో కేడో కేడో. చూ 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 ఏడో కేడో కిగా. అయిపోయి 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 అయిపోయి. చూ 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 చూ. ఇది ఎక్కడదే? అదా నీకోసమే కొన్నానే, అప్పుడు అమ్మచ్చిర్రు. ఆయన నీ తన పైసలు ఎక్కడి? గా లతక్క దగ్గర పైసలు ఉంటే మంచిగా ఉన్నది అనుకున్నానే. అవునా? మంచిగా ఉన్నది కానీ మంచిగా. సరే పెట్టుకో. నా కోసం నువ్వు బంగారు చైన్ తీసుకొచ్చినావా? మరి నాకు పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది కానీ నా భర్త కూడా ఎప్పుడు నాకు ఇసంటిది తీసుకురాలేదు. అంతెందుకు బ్యాంక్లో పెట్టిన బంగారం తీసుకురాలేదంటే నువ్వు అట్లా వచ్చినావు, ఇట్లా ఇది కొనుకొచ్చినావు. ఇంకా బొచ్చేడు పెడితేనే ఇంకా నాతో ఉంటాను లైఫ్లో. నిజంగా అంత ముందుకు రింగ్, ఇవాళ చైన్. ఇవ్వేంది నీకోసం నా ప్రాణమైన ఇస్తా. అబ్బో, వచ్చేటప్పుడు బంగారు గాజులు తీసుకొస్తా. నిజంగా బంగారు గాజులు తీసుకొస్తావా? రియలే. నువ్వు నాకు దొరుకుడు నా అదృష్టం. అబ్బో కొట్టినావు అనుకున్నా పూరి. నిన్నెందుకు కొడతా నేను? అయినా ఇంత పెద్దది ఎక్కడ దాచిపెట్టాలి? తీసుకొని మెడలు వేసుకో బుద్ధి అవుతుంది. తీసుకో. వేయచ్చుగా. నేనా? మస్తున్నది. ఎవరు వేసుకుంటే దేనికి కళ వచ్చింది కదనే. అబ్బో, అది కాదు మరి అట్టెలా పంపించినావు సాయంత్రం దాకా? ఏం అక్క తోటలా మస్తు పని ఉన్నదట, అంతకే మంచిదని నేను అనుకున్నా. మంది రోజు ఫోన్ చేసి, లేకపోతే నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తావు? కాదు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకుందాం. అది కానిద్దామా?